హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అయితే చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనకి బ్రౌన్ ఉన్న పార్ట్స్ని ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇలా ఒక 4 పీసెస్గా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా పీసెస్ని మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనము సపరేట్ అయితే చేసేసుకుందాము. అలాగే మిగతా వాటి పీసెస్ని కూడా మనము మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం బ్రెడ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం సపరేట్ అయితే చేసుకుందాము. తర్వాత ఒక 1/2 లీటర్ దాకా పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనము కొన్ని పాలు తీసుకొని వాటిలోకి ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఎక్కడ ఉంటలు లేకోకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఈ పాలల్లోకి మనము పాలు మరిగిన తర్వాత 5 టీ స్పూన్ల చక్కెర అయితే వేసుకోవాలి. చక్కెర మనకి బాగా కరిగిన తర్వాత మనకి కస్టర్డ్ పౌడర్ పాలను వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి వేసిన వెంటనే ఉంటలు కడుతుందనమాట. ఉంటలు లేకోకుండా ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి. చూడండి, మనకి కలిపే కొద్దీ పాలు అనేది కొంచెం చిక్కపడుతుంది. ఇలా కరిగిన తర్వాత మనము కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఈ పాలు అనేది కొంచెం గోరువెచ్చగా అనేది అవ్వాలన్నమాట. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. కొంచెం పిస్తా పలుకులు, జీడిపప్పు వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫస్ట్గా మనము కస్టర్డ్ మిల్క్ అలాగే వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకున్న తర్వాత మనము కొద్దిగా వేసుకున్న తర్వాత మధ్యలో డ్రై ఫ్రూట్స్తో మనము మిక్స్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.